హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మామూలు క్రికెట్ మ్యాచ్ జరిగితేనే ఎవరు ఎన్నిసార్లు గెలిచిందా అని అనలిటిక్స్ స్టాటిస్టిక్స్ అన్నీ చూసినట్టే భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇప్పటికీ ఎన్నో యుద్ధాలు జరిగాయి. నిజం చెప్పాలంటే పాకిస్తాను ఇండియాకి ప్రాపర్ కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు. అలాంటి దీన స్థితిలో ఉంది. నా దృష్టిలో అసలు యుద్ధం జరగదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళకి ఇంటర్నల్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి, ఎంతో ఇన్స్టెబిలిటీ తోటి ఉంది. కానీ పైకి నటిస్తుంది ఎంతో ధైర్యంగా ఉన్నట్టు. నాకు ఎక్కడ నవ్వొస్తుంది అంటే పాకిస్తాన్ వాళ్ళ చరిత్రని మర్చిపోయింది. 1971లో వాళ్ళు వార్ డిక్లేర్ చేసి ఇండియా పైన అటు యూఎస్ఏ సపోర్ట్ చూసుకొని, చైనా సపోర్ట్ చూసుకొని, యూకే సపోర్ట్, అందరి సపోర్ట్ పాకిస్తాన్కి ఉంది. సో బంగ్లాదేశ్ విమోచనం కోసం మనము పాకిస్తాన్ తోటి వార్ చేస్తుంటే సో యూఎస్ఏ, యూకే, చైనా వీళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఒక్కసారి కనుక మనకి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియా మీద కంట్రోల్ తీసుకున్నామనుకో మనము ఒక అగ్రరాజ్యంగా వెలగొచ్చు అని చెప్పి ఒక వ్యూహం పన్నారనమాట. సో యూఎస్ఏ వాళ్ళు కూడా షిప్లు పంపారు పాకిస్తాన్కి సపోర్ట్గా, సబ్మెరైన్స్ యూకే నుంచి వెళ్ళి, చైనా నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరి సపోర్ట్ పాకిస్తాన్కి ఉండి ఆ ధైర్యంతో 90,000 పాకిస్తాన్ ఆర్మీ ఇండియాలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. సో అదే టైంకి రష్యా వాళ్ళ పెద్ద పెద్ద షిప్పుల్ని, సబ్మెరైన్స్ ఇండియన్ ఓషన్లోకి పంపిండ్రు. అవి చూసి అంటే వాళ్ళు పంపిణీ ఎలా ఉన్నాయంటే యూఎస్ఏ వాళ్ళు పంపిన దానికన్నా పెద్ద పెద్ద మోడర్న్ వెపన్స్ తోటి వాళ్ళు ఎంటర్ అయ్యారు అనమాట. సో వీళ్ళు భయపడిపోయి యూఎస్ఏ, చైనా వీళ్ళందరూ బ్యాకప్ అయిపోయారు. అప్పటికే సోల్జర్స్ పాకిస్తాన్ ఆర్మీ లోపలికి ఎంటర్ అయింది కాబట్టి వాళ్ళు భయపడిపోయి అయ్యా మేము లొంగిపోతున్నాం అని చెప్పి 90,000 మంది ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఇండియాకి లొంగిపోయింది అనమాట. సో చరిత్రలో ఒకేసారి 90,000 ఆర్మీ సోల్జర్స్ లొంగిపోవడం అంటే ఫస్ట్ టైం అనమాట అంతమంది. సో అదే ఒక పెద్ద అవమానం పాకిస్తాన్కి. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న దేశం రష్యా. ఈవెన్ కార్గిల్ వార్లో ఇజ్రాయెల్ మనల్ని ఆదుకుంది. కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు మనము యూఎస్ఏ వాళ్ళ సపోర్ట్ అడిగామన్నమాట. మాకు ఈ జీపీఎస్ ట్రాకింగ్ కోసం మీ సపోర్ట్ కావాలి, మీ శాటిలైట్స్ తోటి మాకు అక్కడ ఇమేజెస్ అవన్నీ చూసుకుంటామా అంటే వాళ్ళు ఎలో చేయలేదన్నమాట. మనకి సపోర్ట్ చేయలేదు యూఎస్ఏ వాళ్ళు. మొన్న ఉరి అటాక్ జరిగినప్పుడు మనంతటా మనమే మన ఇస్రో వాళ్ళు మన శాటిలైట్ తోటి మనం అంత క్యాప్చర్ చేసుకొని, అంత అనలైజ్ చేసుకొని మన సొంత టెక్నాలజీ తోటి మనం అభివృద్ధి చెందినాం అనమాట. సో చరిత్ర మొత్తం తీసుకుంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, యూఎస్ఏ, చైనా, ఎప్పుడు అవకాశం దొరికితే మన ఇండియా మీద అవకాశం కోసం అంటే ఆధిపత్యం కోసం ట్రై చేశాయి. బట్ మనకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న దేశాలు రష్యా, ఇజ్రాయెల్, వీళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ఈ వీడియోలో నేను మీ అందరికీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, సో దాంతో నాకు ఒక చిన్న రిలేషన్ ఉంది. ఐ మీన్ నేనేమి దాంట్లో పని చేయలేదు, ఏం చేయలేదు. కానీ జస్ట్ ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్లో నేను ఉన్నప్పుడు అక్కడ షిప్ బిల్డింగ్లో దానికి సంబంధించిన కొన్ని స్పేర్స్ అవన్నీ అక్కడ అసెంబ్లీ అయిందనమాట. సో ఇక్కడ విక్రాంత్కి సంబంధించిన అప్పుడు చూసినప్పుడు నా పాత రోజులు గుర్తుకొచ్చాయి. ప్లస్ మన దేశానికి సంబంధించిన మినిమం జనరల్ నాలెడ్జ్ మీ అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలో ఏంటంటే మన ఇండియా ఒక గొప్పతనం, మనకు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ క్రాఫ్ట్లో ఏమేమి ఉన్నాయి, అసలు మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, మనం పాకిస్తాన్ కన్నా ఎంత ముందున్నామో. నిజం చెప్పాలంటే లాగే ఒక్కటి పీకితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. పాకిస్తాన్కి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పుకోలేనని ప్రాబ్లమ్స్. యాక్చువల్గా నేను ఇప్పుడు పనిచేస్తున్న ఈ షిప్లో 3 పాకిస్తానీస్ ఉన్నారు. మామూలుగా జనరల్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ కంట్రీలోనే ఒక స్టెబిలిటీ లేదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళకి మన దేశంతో వార్ చేసే అంత సత్తా లేదు. ఏదో పైకి ఏదో నటిస్తుంది మేము వార్ చేయగలము అన్న విధంగా, కానీ అంత సత్తా లేని దేశము. దాంతో యుద్ధం చేయడం కూడా వేస్టే నిజం చెప్పాలంటే. ఎట్లాగో మనం గెలుస్తాము, బట్ మన స్ట్రెంత్ ఏంటో మనకు తెలియాలి. బట్ దేనికైనా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఒకసారి ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉన్న స్పెషాలిటీస్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. బట్ ఈ వీడియోలో నేను చూపిస్తుంది ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినవి కాదు. నేను యూఎస్లో వెళ్ళినప్పుడు అక్కడ లెక్సింగ్టన్ అని చెప్పి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అక్కడ మ్యూజియం లాగా వాళ్ళు పెట్టిండ్రు అనమాట. సో అక్కడ షూట్ చేసినవి మీకు చూపిస్తూ విక్రాంత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే విక్రాంత్కి సంబంధించిన వీడియో క్లిప్స్ కానీ అవన్నీ పెడితే ఆ సెక్యూరిటీ రీజన్స్ తోటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన దేశ సెక్యూరిటీ కోసం మన విక్రాంత్ ఫీచర్స్ చూపించాల్సిన అవసరం లేదు. వేరే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించిన చూపిస్తూ విక్రాంత్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ప్లస్ మీ పిల్లలకి చూపించండి. ఎందుకంటే మన దేశానికి సంబంధించింది మనం చూడకపోతే. కొచ్చిన్ షిప్ యార్డ్లో నేను చదువుకుంటున్నప్పుడు దాని కన్స్ట్రక్షన్ని చూశాను, అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి. అవన్నీ మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. సాగర యుద్ధంలో స్వదేశీ అస్త్రం, నౌకాదళంలోకి నేడు విక్రాంత్ రంగప్రవేశం. ఆహా, ఎంత గర్వంగా ఉంది ఈ మాట వింటే. సో నాకు కొచ్చిన్ షిప్ యార్డ్లో నేను చదువుకున్న రోజులు, దీని కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు చూసిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.
నా మెరైన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ నేను కొచ్చిన్ షిప్యార్డ్లో చేశాను. ఫస్ట్ టైం మన ప్లేస్ని విడిచిపెట్టి నేను వేరే స్టేట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందంటే అప్పుడే అంత కొత్త జనాలు, అంటే నాకు అలవాటు లేని ఒక కొత్త ప్రపంచంలోకి అప్పుడే అడుగు పెట్టాను. ఎంతో డిస్టర్బ్డ్గా ఫ్యామిలీని మిస్ అవుతున్న స్టార్టింగ్ స్టేజ్లో అలా డిన్నర్ చేసి హాస్టల్ నుంచి ఇట్లా వాకింగ్ అని చెప్పి ఏదైతే షిప్స్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆ ప్లేస్కి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు నైట్ పూట నాకు అక్కడ వెలుతురుతోటి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అప్పుడే ఫౌండేషన్ కీల్ వేశారు, కింద పాట అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక అద్భుతాన్ని నా కళ్ళతో చూశానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది 1999లో దాని డిజైన్ వర్క్ స్టార్ట్ చేసి 2009లో దాన్ని కీల్ వేసి మెల్లమెల్లగా కన్స్ట్రక్షన్ అవుతున్న టైం అది. సో అప్పుడే నాకు మలయాళీ ఫ్రెండ్స్ తోటి బాగా పరిచయాలు ఏర్పడ్డాయి, అదే హాస్టల్లో ఉంటాం కాబట్టి. సో ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అందులోనే వెల్డర్ అనమాట ఐఎన్ఎస్ విక్రాంత్కి. అయితే మామూలుగా ఎవరికి పర్మిషన్ ఉండదు అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయడానికి, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ ఎన్నో ఉంటాయి ఇండియన్ నేవీది కాబట్టి. కాకపోతే వాళ్ళ డాడీ అందులో వెల్డర్ కాబట్టి, నేను వాడి ఫ్రెండ్ కాబట్టి నేను వాడిని అడిగి నేను కూడా వస్తాను ఒకసారి అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ డాడీ వెల్డింగ్ చేస్తుంటే మేము కూడా ఆయనకి హెల్ప్ చేసి చిన్నగా వెల్డింగ్ చేసామన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్లో ఒక చిన్న పార్ట్ అయినందుకు అబ్బా నిజంగా ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి అని మీరు అనుకోవచ్చు, దాని గురించి చెప్తాను వినండి. విమాన వాహన యుద్ధ నౌక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చేతిలో ఉందంటే అది ఇతర దేశాల్లో సైనిక స్థావరం ఏర్పరచడంతో సమానం. దాదాపు 70 యుద్ధ విమానాలతో ఒక విమాన వాహన నౌక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దాని వెంబడి క్రూజియర్ నౌకలు, శత్రు విమానాలను, సబ్మరైన్స్ను ఎదుర్కొనే నౌకలు, తదితరాలతో కదిలే దళాన్ని క్యారియర్ బృందం అంటారు. ఇలాంటి బృందాలు సముద్రాలపై అదును సాధించి పెడతాయని 2015లో భారత సముద్ర భద్రతా సిద్ధాంత ప్రకటన స్పష్టం చేసింది. భారత్, చైనా బలాబలాలు. చైనా తన పెరుడులా భావించే పెసిఫిక్ మహాసముద్రంలో ప్రవేశించడానికి, అక్కడ అవసరమైతే దాడి చేయడానికి విమాన వాహన నౌక కీలకం. ఇంతవరకు ఈ సత్తా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్లకు మాత్రమే ఉందని ఇప్పుడు భారత్ కూడా విమాన వాహన నౌక ద్వారా ఆ సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుందని బీజింగ్కు అర్థమైంది. 1961 నుంచే విమాన వాహన నౌకలను నిర్వహించిన అనుభవం భారత్కు ఉంది. ఇతర నౌకల కన్నా విమాన వాహన నౌకను నడపడం, యుద్ధంలో దాన్ని ఉపయోగించడం ఎక్కువ సంక్లిష్టమైన కార్యం. దాన్ని నిర్వహించడానికి అనుభవజ్ఞులైన నిపుణులు కావాలి. 1971 యుద్ధంలో బంగాళాఖాతంలో పాత విక్రాంత్ ద్వారా అలాంటి అనుభవం, సామర్థ్యం భారత్కు చేకూరాయి. విక్రాంత్ నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు అప్పటి తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ లోని కార్క్స్ బజార్, చిటగాంగ్, కుల్నా, మోంగ్లా రేవులపై బాంబులు కురిపించాయి. ఆ రేవులను నిర్బంధించడంతో తూర్పు పాకిస్తాన్ నుంచి పాక్ సేనలు సముద్ర మార్గంలో తప్పించుకునే వీలు లేకుండా పోయింది. అందుకే సుమారు 1,00,000 మంది పాక్ సైనికులు భారత్కు లొంగిపోయారు. ఇప్పటి వరకు 2 విమాన వాహన నౌకలు లియావోని, షాడోంగ్లను కలిగి ఉన్న చైనా తాజాగా 3వ నౌక ఫ్యూజియాను జలప్రవేశం చేయించింది. రాబోయే దశాబ్ద కాలంలో మరి 2టిని రంగప్రవేశం చేయాలనుకుంటుంది. 2030 కల్లా చైనా వద్ద 5-6 విమాన వాహన యుద్ధ నౌకలు ఉండవచ్చు. అప్పుడు హిందూ మహాసముద్రంలోనూ నిరాటకంగా సంచరించే సామర్థ్యం చైనాకు సమకూరుతుంది. అందుకే మన భారత్కు 3వ నౌక తక్షణ అవసరం. పెరుగుతున్న చైనా నౌకదళ ముప్పును ఎదుర్కోవాలంటే విక్రాంత్, విక్రమాదిత్యలకు తోడు 3వ విమాన వాహన నౌక అవసరమని 2015లోనే భారత నౌకదళం గ్రహించింది. 65,000 టన్నుల విశాల్ తయారీకి చేపట్టనుంది. భారత్కు కనీసం 3 విమాన వాహన నౌకలు కావాలని, ఉన్న 2 నౌకల్లో ఒకటి మరమ్మతులో ఉంటే 3వ నౌక అక్కడికి వస్తుందని 2021 డిసెంబర్లో రక్షణపై పార్లమెంటరీ స్థాయి సంఘం సైతం పేర్కొంది. ఈ విషయంలో నౌకదళంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. విక్రాంత్, విక్రమాదిత్యాల నుంచి యుద్ధ విమానాలను పైకి ఎగరడానికి ఉపయోగిస్తున్న సోబార్ యంత్రాంగం కన్నా ఆధునికమైన కాటోబార్, ఇమాల్స్ వ్యవస్థలను చైనీస్ ఫ్యూజియాన్లో ఏర్పాటు చేశారు. తన 3వ విమాన వాహన నౌక విశాల్లో ఈ ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని భారత నౌకదళం యోచిస్తుంది. దీనికోసం అమెరికాతో కలిసి అధ్యయనం ప్రారంభించింది. భారత్ వేగంగా అభివృద్ధి సాధించాలంటే సముద్ర రవాణా మార్గాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. ఈ మార్గాలను చైనా నిర్బంధించకుండా జాగ్రత్త పడాలంటే భారత్ 3వ విమాన వాహన నౌకను సమకూర్చుకోక తప్పదు. మన ఐఎన్ఎస్ విక్రాంత్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? భారత్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి విమాన వాహన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. 40,000 టన్నులకు పైన బరువు ఉండే విమాన వాహన నౌకలను సొంతంగా తయారు చేసే సామర్థ్యం కలిగిన 6 దేశాల్లో ఇప్పుడు భారతదేశము ఒకటిగా నిలిచింది. ఇంతకుముందు బ్రిటిష్ విమాన వాహన నౌకలు హెర్కులిస్,
హెర్మిస్లను భారతదేశం స్వీకరించి వాటిని విక్రాంత్, విరాట్ అని పునర్నామకరణం చేసింది. విక్రాంత్ 1961లో, విరాట్ 1987లో భారత నౌకాదళంలో చేరాయి. ఇప్పుడు అవి పాతపడిపోవడంతో సర్వీస్ నుంచి తొలగించారు. 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసిన 44,500 టన్నుల విక్రమాదిత్య ఒక్కటే ఇప్పుడు భారత నౌకాదళంలో మిగిలిన ఏకైక విమాన వాహన యుద్ధ నౌక. దానిపై 24 MiG 29K యుద్ధ విమానాలు, 6 జలంతర్గామి వినాశక హెలికాప్టర్లు ఉన్నాయి. విక్రమాదిత్య తోడుగా నేడు రంగప్రవేశం చేస్తున్న రెండో విమాన వాహన నౌక 43,000 టన్నుల విక్రాంత్ 2023 నాటికి పూర్తి స్థాయిలో పోరాట విధులు నిర్వహించగలదు. బ్రిటిష్ నౌకగా మొదలై 1961లో విక్రాంత్గా మారి 1997లో విధుల నుంచి తప్పుకున్న దాని స్థానంలో వస్తున్న కొత్త ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను తిరిగి విక్రాంత్ అని నామకరణం చేశారు. ఇది 30 యుద్ధ విమానాలను, అధునాతన హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. భారత్ సొంతంగా తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను విక్రాంత్పై మోహరించవచ్చు. భారతదేశ తీరం నుండి సుదూర సముద్ర జలాల్లోనూ పోరాడే సత్తా విక్రాంత్కు ఉంది. శత్రు జలంతర్గాములను, విమానాలను అది చిత్తు చేయగలదు. ఆత్మరక్షణకే కాక ఎదురుదాడికి అది అమోఘ అస్త్రమని నౌకాదళం చెబుతోంది. మనం భారతీయులుగా గర్వించగల క్షణం ఇది. ఎన్నో విశేషాలతో కూడిన ఈ మంచి వీడియోని సాటి భారతీయులకి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా వీడియోస్ని సక్సెస్ అయ్యేలా చేయండి. మీ రాజ్ అద్వితి.